దేవునికి ఎంతో విశ్వాసపాత్రుడు, దేవునికి దాసుడైన ఆదాము సంతతిలో 7వ తరమువాడు ఈ హనోకు. 969 సంవత్సరాలు జీవించి బైబిల్లోనే ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా ఎంతో ప్రసిద్ధి చెందిన మెతుషెలకు తండ్రి ఈ హనోకు. అంతేకాదు, దేవునికి విధేయునిగా జీవించి భయంకరమైన జలప్రళయం నుండి తనను తన కుటుంబాన్ని కాపాడుకున్న నోవహుకు ముత్తాతగారు ఈ హనోకు. ఈ హనోకు జీవితానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ప్రత్యేకతలు మరెన్నో ఉన్నాయి. ఆదాము మొదలుకొని నోవహు వరకు మొదటి 10 తరాల్లో ఒకరిద్దరు తప్ప అందరూ సుమారు 900 సంవత్సరాలకు పైగా జీవించిన వారే. ఒక్క హనోకు మాత్రం కేవలం 365 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. కానీ మొదటి 10 తరాల్లోనే కాదు, బైబిల్ మొత్తంలో కూడా మరణించకుండానే శరీరంతో సహా దేవుని చేరిన ఇద్దరిలో మొదటివాడు హనోకు, రెండవ వాడు ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్తను గురించి తెలియని వారు ఉండరు. ఏలియా ప్రవక్త దేవునికి చేసిన పరిచర్యను బట్టి దేవుడు అగ్ని గుర్రాలతో కూడిన అగ్నిరథాన్ని పంపించి ఏలియాను శరీరంతో పాటుగా పరలోకానికి తీసుకుపోయాడు. ఏలియాను గురించి ఎంతో సమాచారం మనకు బైబిల్లో లభిస్తుంది. ఏలియా గొప్పదనం, ఏలియాకు దేవుని ఎడలగల భక్తి విశ్వాసాలను గురించి బైబిల్లో ఎంతో సమాచారాన్ని మనం చూడవచ్చు. కానీ హనోకు ప్రవక్తను గురించి మాత్రం బైబిల్లో చాలా తక్కువ సమాచారం ఉంటుంది. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుపోయాను అని ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనంలో హనోకు ప్రవక్తను గురించి తెలుపబడింది. ఈ ప్రవక్త జన్మించే నాటికే భూమి మీద పాపం పెరిగిపోయింది. వావి వరసలు లేని ప్రజల జీవితాలు పాప కూపాలుగా కునారెళ్తున్నాయి. ఈ లోకం సమస్తం అంతటి భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా హనోకు మాత్రం దేవునితో నడిచాడు, దేవుని కాచుకొని ఉన్నాడు, ఆయన బిడ్డగా జీవించాడు. అందుకే హనోకును అబ్రహాము కంటే గొప్పవానిగా, మోషే కంటే పవిత్రునిగా ఈ లోకం కొనియాడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని ఎడల హనోకుకు ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో పౌలు భక్తుడు మరింత వివరంగా తెలిపాడు. మన విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణను బట్టి రేపు సంభవించబోయే రెండవ రాకడకు సంబంధించి సిద్ధపడే విషయంలో ఈరోజు హనోకు ప్రవక్తను మనకు ఒక రోల్ మోడల్గా దేవుడు ఆశీర్వదించాడు. హనోకు ప్రవక్త జీవితం మనకు ఎంతో బోధిస్తున్నది. లోకమంతా పాపభూయిష్టమైపోయినా మనం మన దారిని మర్చిపోకుండా దేవునితో నడవాలి, దేవుని ఎడల విశ్వాసపాత్రునిగా జీవించాలి, రేపటి దేవుని రాకడ కొరకు గొప్ప నిరీక్షణతో జీవించాలి. ఇవే దేవుడు హనోకులో చూసినది, రేపు మనలో చూడబోయేది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ తరుణంలో మనమందరం దేవుని ఎడల విధేయులమై గొప్ప విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించుదాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ప్రతి ఒక్కరిని మిక్కిలిగా జీవించునుగాక. ఆమేన్. మెతుషెల జీవితానికి సంబంధించిన మరో గొప్ప మిస్టరీ అతని పేరులో దాగి ఉంది. దీని ప్రకారం మెతుషెల మరణం ద్వారా ఓ గొప్ప తీర్పును దేవుడు ఈ లోకానికి ఇవ్వాలి. మన దేవుడు మాట తప్పని దేవుడు కదా. గొప్ప తీర్పునే మెతుషెల మరణం ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు. అది ఎలాగో చూద్దాం.